ఏర్పాటు చేసిన సందర్భంగా విచ్చేసినటువంటి రైతులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా మీ అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు జంగా రాఘవరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మానకొండూరు మార్కెట్ చైర్మన్ గారు, హుస్నాబాద్ సింగిల్ విండో ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. 5 ఎకరాలు పై ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలని. 5 ఎకరాలు మీ ఇష్టం ఉన్న పంట వేసుకోండి, కానీ 5 ఎకరాల పై ఉన్నటువంటి వాళ్ళు మిగతా ప్రభుత్వ విజ్ఞప్తిని ఒక్కసారి వినండి అనేటువంటి ఆలోచనతోటి 5 ఎకరాలు పైబడ్డటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని కోరినాం. కొంతమంది వచ్చిర్రు, కొంతమంది రాని వాళ్ళకి ఇక్కడి నుంచి మీరు పోయిన తర్వాత చెప్పండి. ఆయిల్ ఫామ్కు సంబంధించి వేయడం వల్ల జరిగేటువంటి లాభం ఏముందో ఒక్కసారి మీరు ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలా మనం వరేసుకున్నా, పత్తి వేసుకున్నా, లేదా మామిడి తోటలు వేసుకున్నా, మిరపకాయ తోటలు వేసుకున్నా, ఇతరత్ర ఏ వేసినా మనం చూస్తూ ఉన్నాం. సడన్గా ఋతుపవనాలు ముందుకొచ్చి వరి ధాన్యం కష్టపడి పండించి మార్కెట్ యార్డుకు తీసుకుపోయిన తర్వాత తేమ శాతం రాలేదని కొనుగోలు చేయలేక తేమ శాతం తోటి వచ్చేదాకా కల్లాలనే అక్కడ మార్కెట్ ఐకేపీ కేంద్రంలో రైతు మరి వాటిని ఊరికే అటు ఇటు చేస్తూ దాని తర్వాత మళ్ళీ ప్యాడీ క్లీనర్ వేసి ధాన్యం కొనుగోలు అయ్యేదాకా ఉండి ధాన్యాన్ని నమ్మేటువంటి పరిస్థితి. నేను వరి రైతులను కించపరచలే, వరి వండకపోతే తినలేం. 5 ఎకరాలు పైనటువంటి వాళ్ళు 5 ఎకరాలు వరి ధాన్యానికి సంబంధించి కానీ మీ ఇష్టమైన పంట మీరు వేసుకోండి, కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇలా మామిడి పంటలు సడన్గా వడగళ్ళ వాన వచ్చి వర్షాలు పడితే విపరీతంగా మంచి లాభాలు వస్తాయి, మంచి 5-10 లక్షల తోటలు అమ్ముకోవచ్చు అనుకుంటే సరిగ్గా సీజన్కి వచ్చేటప్పటికి పూత వచ్చే సమయానికి ఒకసారి, పిందెలు పడ్డానికి ఒకసారి, పండ్లు మన చేతికి వచ్చే టైంకి వడగళ్ళ వానతోటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు గమనించండి. కాదు పత్తి కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి పంటలు, మొక్కజొన్న కావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యంలో నష్టపోయినటువంటి రైతులు అనేక మంది. ఇంకా కొన్ని జాగాల దొంగల బాధ, కొన్ని జాగాల కోతుల బాధ, అనేక రకాలమైనటువంటి అంశాలు. పల్లికాయ వేస్తే రోడెంబడి ఉందనుకో కారాపి పిక్కొని పోతూ ఉంటారు, మక్కంకులు కోసుకపోతుంటారు. అట్లా రకరకాలుగా మనకి ఇలా పంటలకు సంబంధించి రక్షించుకునే అంశంలో పక్షుల బాధ. జొన్నేస్తే టైంకి వచ్చి జొన్నను పక్షులు తిండిపోతూ ఉంటాయి. రకరకాల అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ విరుగుడుగా ప్రకృతి వైపరీత్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, దొంగలు కోతుల బాధలు లేకుండా మనం ఎప్పుడు రోజు పొద్దున పోయి చిన్న పాపల్లాగా చూసుకునే అవకాశం లేకుండా ఇలా ఆయిల్ ఫామ్కు సంబంధించి సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి. మీరందరూ వస్తా అంటే ఖమ్మంల ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాపు 200 ఎకరాల పైన ఇలా ఆయిల్ ఫామ్ను సాగు చేస్తూ ఉన్నాడు ప్రత్యక్షంగా రైతుగానే. నేను ఒక రైతు బిడ్డగా, మా నాయన వ్యవసాయం చేసుకునేటువంటి మా వృత్తిని గౌడైనా కళ్ళు వ్యాపారం లేదు, వ్యవసాయమే మా యొక్క వృత్తి. కాబట్టి ఇలా వ్యవసాయం బాగుంటే దేశం బాగుంటుంది, రైతు బాగుంటే మొత్తం వ్యవస్థ బాగుంటుంది అనే ఆలోచనతోటి ఈ విధంగా రైతుల సంక్షేమం కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచన చేయండి. ఎవరి ఒత్తిడి లేకపోతే ఏదో మీకు బలవంతంగా ఆయిల్ ఫామ్ పెట్టమనేటువంటి మాట ఇక్కడ చెప్తలేము. ఆయిల్ ఫామ్ పెట్టడానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎలా ఎకరానికి 42 రూపాయల సబ్సిడీ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఇలా ఎకరానికి 42,000 రూపాయలని మొక్క పేరు మీదనో, సబ్సిడీ పేరు మీదనో, లేదా డ్రిప్ పేరు మీదనో ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత 4వ సంవత్సరం నుంచి ఎకరానికి మీకు 60,000, 80,000, 1,50,000, ఆఖరికి ఎకరానికి ఇప్పుడున్న ధరతోటి 1,80,000 వస్తున్నటువంటి ప్రత్యక్షంగా మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇలా ఈ యొక్క పంటలకు సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ పండించిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా అనేటువంటి బాధ అసలే అవసరం లేదు. ఏదైనా వస్తువు ఉత్పత్తి చేస్తే దాన్ని అమ్మడం ఎట్లా అనేటువంటి ఆలోచనతో భయపడతాం. కానీ ఇలా పక్కనే ఆనాటి మంత్రి హరీష్ రావు గారు ఈడ పెద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొస్తే ఇలా ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే విధంగా ఎక్కడ కూడా రాజకీయాలకు లేదు. రైతులే మనకు ముందున్నటువంటి ఎజెండా,
రైతులకు బాగు చేయాలనే ఆలోచనతోటి ఆ ఫ్యాక్టరీని పూర్తి చేయడానికి స్వయంగా మంత్రి గారు మేము అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభం చేసి ఆయిల్ ఫామ్ యొక్క ఆ గుత్తిలను ఇక్కడ వాటినన్నిటినీ ఇక్కడనే హుస్నాబాద్ కేంద్రం కూడా ప్రారంభం చేసి కలెక్షన్ సెంటర్ ఇక్కడి నుంచే రైతులు మీకు అక్కడ తీసుకుని అక్కడ దాకా పోయే అవసరం లేకుండా ఆయిల్ ఫామ్ రైతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ఆలోచన మేము చేస్తూ ఉన్నాం.